నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలమే దేవుని యొక్క మాటలతో మనం ముందుకు నడిపించబడుతుంది. చూడండి, తప్పకుండా నీ జీవితంలో ఆయన విజయాన్ని ఇస్తాడు. ప్రతి విషయంలో ఆయన నీ ఎందుకు కృప చూపిస్తాడు. నెక్కడా త్రోవ తొలగిపోనివాడు, నీ పాదం ఎక్కడా తొట్టిలేనివాడు. ఎందుకంటే నువ్వు ఆయన చేయి పట్టుకున్నావు కాబట్టి, ఆయన మాట వింటున్నావు కాబట్టి ఏ అపాయానికి నువ్వు అప్పగించబడవు. ప్రతి శోధన నుంచి తప్పించి విడిపించే దేవుడు. భయపడకు, కృంగిపోకు. ఆయన తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. చదువుకుందాం. ఉదయకాలం నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. దేవునికి స్తుతి కలుగును గాక. నీటి బుగ్గల యొద్దకు అంటే మంచి ప్లేస్లో ఆయన ఎవరైతే దప్పికొన్నారో, ఆకలి గురి ఉన్నారో, ఆకలికి ఆహారం ఇచ్చి తప్పిక దాహం తీర్చే దేవుడు అండి. మన జీవితంలో మనం ఏవేవో ఆశిస్తాం కదా, కానీ ఆకలినప్పుడు తప్పకుండా ఆ భోజనం తినాల్సిందే, తప్పికైనప్పుడు నీరు తాగాల్సిందే. ఇక్కడ ప్రభు అంటున్నాడు, వారిని తప్పకుండా నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాను. వారి ఆత్మదాహాన్ని తీర్చే దేవుడు అని, వారి ఆత్మాకాన్ని తీర్చే దేవుడు అని. చూడండి, ఉదయకాలమే చాలామంది ఏవేవో ఆశించి ఏవేవో అడుగుతూ ముందు కొనసాగించబడుతూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, నీ దాహాన్ని నేను తీరుస్తాను, నీ దప్పికను నేను తీర్చే దేవుడను, నీకు దాహమే వేయకుండా చేసే దేవుడు, నీకు మంచి ఆహారం పెట్టి నీ ఆత్మను తృప్తిపరిచే దేవుడు. చూడండి, సమరయ స్త్రీ ఆమె చాలా దాహంతో ఉంటుంది. సమరయ స్త్రీ చాలా ఆత్మకలతో ఉంటుంది. యేసయ్య ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒంటరిగా మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఆమెతో కూర్చొని కొద్దిసేపు మాట్లాడతారు. ఆమె ఆశ్చర్యపోతుంది, ఆమె షాక్ అయిపోతుంది. నేను చేసినవన్నీ నాతో చెప్తున్నాడే, నేను తప్పకుండా ఆ క్రీస్తు అనబడిన మెస్సయ్యే, ఆయన వస్తానని లేఖనంలో ఉంది, తప్పకుండా ఆయన వచ్చాడని ఆ ఆత్మదాహం ఆమెకు తీరిపోయింది. ఆమె చేసినవన్నీ ఆ రోజు నుంచి విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును ఊరి మధ్యలోకి వెళ్ళి ప్రకటించడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమెలో సిగ్గు లేదు, బిడియం లేదు, ఎవరిని ఏమైనా అనుకుంటారని ఆలోచన లేదు. పాత స్వభావం అంతా తొలగిపోయింది. ఆమె శుద్ధి చేయబడింది. ఆ మాటలతో ఆమె వెలిగించబడింది. అందరికీ క్రీస్తును పరిచయం చేసింది. ఈరోజు మన జీవితంలో మనకి ఇంకా సిగ్గు, బిడియం, ఆయన సంధికి రావాలన్న ఒక సిగ్గు, చేతిలో బైబిల్ పట్టుకోవాలన్న ఒక సిగ్గు, ఇంకా బిడియం. అమ్మ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, మా ఫ్రెండ్స్ ఎదురవుతే ఏమనుకుంటారో, మా బంధువులు చూస్తే ఏమనుకుంటారో. ఈ సిగ్గు అంతా నీలోంచి తొలగించబడాలి. పాతది నీలో విడిచిపోవాలి. అది సమరయ స్త్రీకి కొట్టివేయబడింది. ఆయన మాటల ద్వారా ఆమెకు ఆత్మదాహం తీర్చబడింది, ఆత్మాకలి ఆమెకు తీర్చబడింది. ఈరోజు నీ జీవితంలో నీలో ఇంకా పోలేదంటే యేసే మాటలు నీ ఇంకా వినలేదండి. ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకో. నీ మాటలు నాకు కూడా కావాలి, నా ఆత్మగ దాహం కూడా తీర్చయ్యా, నా ఆత్మ ఆకలిని కూడా నువ్వు తీర్చే దేవుడు అని ఒక మంచి తీర్మానంతో ప్రభు పాదాలు పట్టుకుని అడుగు. దేవుడు నీ జీవితాన్ని వెలిగిస్తాడు. అనేకులను వెలిగించే సాధనంగా నిన్ను వాడుకుంటాడు. నీలో ఉన్న ప్రతి చీకటి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి భారం, ప్రతి అప్పులు అంటే నిన్ను భయపెట్టేవన్నీ ఆయన తొలగించే దేవుడు, నీకు మహదానందాన్ని ఇచ్చే దేవుడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజంతయు ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాగణుడైన దేవా, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాలం ప్రభు ఈ మాటలు ఉంటున్నా ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి బ్రతుకు వెలిగించబడాలి. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ఆత్మదాహం తీర్చబడాలి. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. నీ సమాధానంతో, నీ క్షేమంతో నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాలను వెలిగించు, ప్రతి బిడ్డలకు తోడుగా ఉండు, ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి శోధ నుంచి తప్పించు. ప్రతి బిడ్డలకు మీరే కాపరిగా ఉండి వారికి ముందుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాన్ని కళగా మార్చమని ప్రార్థిస్తున్నాం. చీకట్లో ఉన్న వారందరికీ వెలుగు అనుగ్రహించండి. రక్షణ లేని వారందరికీ రక్షణ కలిగించు. ప్రతి కుటుంబంలో నీ సమాధానం నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.